ఎప్పుడు కానీ ఎవరికి కానీ గతంలో పనిచేసిన టీడీపీ చైర్మన్లకు కానీ ఇప్పుడు పనిచేసిన వైఎస్ఆర్సీపీ చైర్మన్లకు కానీ ఎవ్వరు కూడా తొడాలో నిబంధనలకు వ్యతిరేకంగా చేయగల అధికారం ఏ చైర్మన్కి ఉండదు. ఏ చైర్మన్ కూడా నిబంధనలకు వ్యతిరేకంగా చేయడానికి వీలు పడదు. ఎందుకంటే తుడా చైర్మన్కి ఏ రకమైనటువంటి కార్యనిర్వహణకు అధికారాలు ఉండవు. తుడా చైర్మన్ ఏ ఫైల్ మీద సంతకం పెట్టేది ఉండదు. తుడాలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే తుడా అథారిటీ తీసుకోవాలి. తుడా అథారిటీలో ఎవరెవరు ఉంటారు అంటే కలెక్టర్ గారు ఉంటారు, డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఉంటారు, డిటిసిపి ఉంటారు, ఫైనాన్స్ సెక్రటరీ ఉంటారు, తుడా వీసీ ఉంటారు. 5 మంది తుడా కార్యనిర్వాహక బోర్డు. తుడా అథారిటీ తీసుకున్న నిర్ణయాన్ని కూడా వీసీ గారు ప్రభుత్వానికి పంపించేటటువంటి అధికారం ఉంది. అమలు చేయాలని రూలు కూడా లేదు. ఏ రకమైనటువంటి అవినీతి గతంలో కానీ ఇప్పుడు కానీ జరగడానికి వీలు లేదు. కావాలని ఏదంటే అది పత్రికల్లో రాయడమో పత్రికల్లో రాయిపించడమో చేయడం అన్నది కరెక్ట్ కూడా కాదు. ఈ రోజు చెప్తున్నా, ఈ రోజు రాసిన పేపర్లో చూసి ఆంధ్రజ్యోతిలో రాశారు 2,500 రూపాయలు 3,000 ఉన్న బెంచ్ని 8,000 కట్టి చేశారు టెండర్ అని. నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నా, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి గోదావరి పుష్కరాలలో కానీ చోడవరం నియోజకవర్గంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టూరిజం డిపార్ట్మెంట్ కలిపి వైజాగ్ దగ్గర చేసినటువంటి డెవలప్మెంట్లో కానీ ఏ బెంచీలు అయితే వేశారో, ఏ స్పెసిఫికేషన్స్ అయితే వేశారో, ఏ సైజ్ అయితే వేశారో, ఏ కలర్తో అయితే వేశారో అదే వ్యక్తులు, అదే డిజైనరు, అదే కాంట్రాక్టర్లు తుడాకు వచ్చి వర్క్ చేశారు. ఆ రోజు 15,790 రూపాయలకు ఒక బెంచ్కి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో టూరిజం డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బెంచ్కి ఇచ్చింది. అందులో 5 సంవత్సరాల తర్వాత 8,000కే బెంచ్ చేశారు. ఆ రికార్డు కూడా మీకు ఇస్తాను. అర్ధ రేటుకే బెంచ్ చేశారు. ఎలా జరుగుతుంది? 8,000 రూపాయలు చేసిన అవినీతి అవుతుందా, 10,000 చేసిన అవినీతి అవుతుందా? వాళ్ళు చెప్పాలి. చంద్రగిరి నియోజకవర్గంలో విపరీతమైన వర్కులు పెట్టారు. చంద్రగిరి నియోజకవర్గానికే ఎక్కువ పనులు పెట్టండి. ఎస్, చంద్రగిరి నియోజకవర్గంలో పెట్టిన మాట నిజం. పెడుతున్న బాధ్యత అది. ఎంత పెద్ద రాజ్యానికి రాజు అయినా ఒక తల్లికి కొడుకే. ఎంత పెద్ద పదవికి నాయకుడైనా ఒక నియోజకవర్గానికి శాసనసభ్యుడే, ఒక నియోజకవర్గ బిడ్డే. నేను పుట్టినప్పుడు చంద్రగిరి నుంచి ఎక్కువ డబ్బులు పెట్టానంటే నాకు అవకాశం వచ్చినప్పుడు, అధికారం వచ్చినప్పుడు, చేయగలిగే పరిస్థితి వచ్చినప్పుడు నాకు నా నియోజకవర్గం అభివృద్ధి చేస్తా. నేను ఆ రోజు ఈరోజు చేయకపోతే రేపు ఇదే ప్రజలు అంటారు, నువ్వు ఆ రోజు తుడా చైర్మన్గా ఉన్నావు, గవర్నమెంట్ టిప్పుగా ఉన్నావు, నియోజకవర్గానికి ఆ పదవిలో ఉండి నువ్వు ఏం చేసావంటారు. ఆ రోజు నేను తలదించుకోవడానికి సిద్ధంగా లేను. అందుకే మిగతా నియోజకవర్గాలకు అందరికీ తుడా నిధులు ఇచ్చిన మాట వాస్తవం. ఎక్కువ నిధులు చంద్రగిరి నియోజకవర్గానికి స్థానిక శాసనసభ్యుడిగా ఆ రోజు 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉండడం వల్ల చంద్రగిరి ఎక్కువ వర్క్లు పెట్టిన మాట కూడా వాస్తవం. నేను పెట్టింది కరెక్ట్ సమర్థించుకుంటున్నా. తుమ్మలగుంట చెరువులో ఎందుకు వర్క్లు పెట్టారు, నిబంధనలు పాటించలేదంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగాను పోయి. ఎందుకు అవలాల చెరువు 70-80 కోట్ల రూపాయలు టీటీడీ చేత ఖర్చు పెట్టించాడో అవలాల చెరువును డెవలప్ చేయమని చెప్పి, పార్కును డెవలప్ చేయమని చెప్పి. అవలాల చెరువులో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అవలాల చెరువులో పార్కును డెవలప్ చేయమని ఆదేశాలు ఇచ్చాడో అదే ఆదేశాలు టీటీడీ అమలు చేసింది. అదే స్ఫూర్తిగా తీసుకుని తుమ్మలగుంటలో జరుగుతున్న ఆక్రమణలను తొలగించి చెరువులో అభివృద్ధి చేసిన మాట వాస్తవం. అదే అభివృద్ధి రోజుకు 4-5 వేల మంది ప్రజలు వినియోగించుకుంటున్నారు. చెరువులో నేను చేసిన అభివృద్ధి తప్పైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో టీటీడీ అవలాల చెరువులో చేసిన అభివృద్ధి కూడా తప్పే అని చెప్పి ఆ నిర్ణయాన్ని కూడా మీరు అంగీకరించండి. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, విజిలెన్స్ ఎస్పీ గారికి, మున్సిపాలిటీ నారాయణ గారికి నేనే లెటర్ రాసిన తుడాలో జరిగినటువంటి అభివృద్ధి పైన, జరిగినటువంటి పనులపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించి వాస్తవాలు ప్రజలకు చెప్పండి. తుడా ద్వారా ప్రజలకు చేసిన మంచి తెలియాలంటే ఎవరో ఒకరు విచారణ చెయ్యాలని నేనే లెటర్ రాసిన.
మీ సాక్షిగా లెటర్ రాసినా ఆ లెటర్ ఆ రోజు మీకు కూడా ఇచ్చా, అందరి సమక్షంలో లెటర్ రాసిన. ఈ రోజుకు చెప్తున్నా, తుడా ద్వారా అభివృద్ధి జరిగిందే తప్ప తుడా ద్వారా ఏ అవినీతి జరగలేదు. అవినీతి జరపడానికి చైర్మన్ కూడా ఏ రకమైన అధికారాలు ఉండవు. నోటీసులు ఇచ్చారు అంటే ఖచ్చితంగా చైర్మన్ గా పనిచేసినప్పుడు ఏమి జరిగింది, నిబంధనలు ఏంటి పాటించారని నోటీసులతో ప్రతి నోటీసుకి కూడా పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్ జరిగింది కాబట్టి పక్కాగా కూడా నోటీసులకి సమాధానాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏమీ లేకుండా రిపోర్టు రాకుండా రిపోర్టు ఏమీ చెప్పకుండా ఎవరికి పడితే వాళ్ళు నోటికొచ్చినట్లు ఛానళ్లు కానీ పేపర్లు కానీ అక్కడక్కడ ఏదంటే అది అవాస్తవాలు ప్రచురిస్తున్నాయి. చెప్తున్నా, నేను అందరితో ఆత్మీయతగా ఉండేవాడిని, పాత్రికేయ సమాజంతో మరింత ఇష్టంగా ఉండేవాడిని. ఏమీ జరిగిందని ఏదో జరిగిపోయిందని ఏ రకంగా నివేదిక లేనప్పుడు ఏదో నివేదిక ఇచ్చేశారని ఎవరైతే కావాలని ఇలా చేస్తారో, నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం లేకపోయినా వ్యక్తిగతంగా కావాలని క్యారెక్టర్ అసెస్ చేసే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళపైన లీగల్ గా కూడా ఖచ్చితంగా పరమేశ్వరరావు గారి లీగల్ గాని తప్పనిసరి పరిస్థితుల్లో, వ్యక్తిగతంగా కోపంతో కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ మీద పరమేశ్వరరావు గారిని లీగల్ నోటీసులు కానీ ఇవ్వడం జరుగుతుంది. నాకు ఆ పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నా. దయచేసి నా పరిస్థితికి తేవద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. వాస్తవాలుంటే రాయండి, వాస్తవాలుంటే చెప్పండి, తప్పులేదు. అవాస్తవాలు ప్రచురించి అనవసరంగా మీ విలువలను మీరు దిగజార్చుకోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.